బుల్టెన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గానికి అదేవిధంగా ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించింది. ఇటీవల ఆయన వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ రెండు నియోజకవర్గాల గెలుపు బాధ్యతలను చంద్రబాబు పార్థసారథికి అప్పగించారు. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి టీడీపీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించింది. ఇటీవల ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ రెండు నియోజకవర్గాల గెలుపు బాధ్యతలను చంద్రబాబు పార్థసారథికి అప్పగించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని విజయవాడ నుంచి మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ నుంచి చేరిన అంటే ఇంకా చేరలేదు, ఆయన త్వరలో పార్టీలో చేరబోతున్నారు. పెనమలూరు శాసనసభ్యుడు మాజీ మంత్రి కొలుసు పార్థసారథి కొద్దిసేపటి క్రితమే తెలుగుదేశం పార్టీ నూజివీడు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తూ కూడా ఆయన ఇన్ఛార్జిగా కొనసాగిస్తూ ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే ఆయన గతంలో పెనమలూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు, గతంలో మంత్రిగా చేశారు, ఆ తర్వాత ప్రస్తుతం అయితే ఎమ్మెల్యేగా ఉన్నారు. సో తాజాగా ఆయన్ని నూజివీడుకి సంబంధించి కూడా టీడీపీ ఇన్ఛార్జిగా ఆయన అయితే నియమించిన పరిస్థితి కనిపించింది. ఆయన రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నూజివీడు నుంచి టికెట్ కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో కూడా ఆయన 2-3 రోజుల కాలంగా కూడా నూజివీడు నియోజకవర్గానికి సంబంధించి కూడా కార్యకర్తలు నాయకులతో పర్యటన కొనసాగిస్తూ పూర్తి స్థాయిలో కూడా గెలుపుకు సంబంధించి కార్యక్రమాలు అయితే నిర్వహించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి ఆయన సొంత నియోజకవర్గం కావడంతో కూడా అక్కడ కూడా గెలుపు బాధ్యతని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆయనకే ఒప్పజెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడికి సంబంధించి కూడా 2-3 పేర్లు టీడీపీ అధిష్టానం పరిశీలనలో ఉంది. ఆ పరిశీలన చేసిన అభ్యర్థిని కూడా దానికి సంబంధించి కూడా అలాగే ఇతనికి కూడా బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో వీరిద్దరూ పూర్తి స్థాయిలో కోఆర్డినేషన్ చేసుకున్న తర్వాతనే అతని గెలుపుకు సంబంధించి విజయ అవకాశాలు కృషి చేయాలని చెప్పి కూడా చెప్పారు. ప్రస్తుతం ఎవరైతే పెనమలూరుకు సంబంధించి బోడే ప్రసాద్ ఉన్నారో అతని గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ నేత వసంత కృష్ణప్రసాద్కి కానీ అలాగే ప్రస్తుతం టీడీపీ నేత దేవినేని ఉమా కానీ వీళ్ళిద్దరిలో ఒకరికి టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే ఎవరో ఒకరు కానీ కొనసాగితే అక్కడ గెలిపించే బాధ్యత కూడా పార్థసారథిపై చంద్రబాబు నాయుడు ఉంచారు. నాగరాజు. రైట్, థ్యాంక్ యూ శివ.